మహాదేవ్ ఓం నమః శివాయ జై శ్రీరామ్. చార్ధామ్ యాత్ర హైదరాబాద్ నుంచి డేరాడూన్ వరకు మేము ఫ్లైట్లో వెళ్ళాము, నేను మా ఫ్రెండ్స్. అక్షయ తృతీయ సందర్భంగా ఆలయ తలుపులు తెరవబడతాయి. ఫస్ట్ కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి గురించి మనం తర్వాత డిస్కషన్ చేద్దాము. ఈ కేదార్నాథ్ యాత్ర హిమాలయాలు, పర్వతాలు ఎంతో అనుభూతి. ఇక్కడ గౌరీకుండలి చేరుకున్న తర్వాత రూమ్ తీసుకొని కింద లగేజ్ అక్కడనే పెట్టేసి చిన్న లగేజ్ తీసుకెళ్తాము. ఫ్రెష్ అప్ అయ్యి రోటీ పరాటా అక్కడ దొరుకుతుంది. తిన్న తర్వాత కర్ర సహాయంతో మనం ట్రెక్కింగ్ అనేది ప్రారంభిస్తాము. రూల్స్ రెగ్యులేషన్స్ అనేది తప్పకుండా. ఉత్తరాఖండ రిజిస్ట్రేషన్ చార్ధామ్ యాత్రది 100% చేసుకోవాలి. ఇక్కడ కర్ర సహాయంతో కింద 20-30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కర్ర సాయంతో తప్పకుండా ప్రతి ఒక్కరూ వెళ్ళాలి. ఇది వెళ్ళే దారి ఏంటంటే, ఒక ఆటో చిన్న మార్గం ఎలా ఉంటుందంటే, గుర్రాలు వెనుక నుంచి ముందు నుంచి వెళ్తుంటాయి. బ్యాగులు, లగేజ్లు ఉంటాయి గిట్ట తాకుతుంటాయి. ట్రెక్కింగ్ నడవలేని స్థితిలో ఎవరైతే పైకి వెళ్ళాలనుకుంటే హెలికాప్టర్ అవైలబుల్ ఉంటుంది. ముందే తీసుకోవాలన్నట్టు దాని గురించి గుర్రాల సహాయంతో ఛార్జ్ చేస్తారు మినిమము. ఇక్కడ కేదార్నాథ్ ఎంతో ఒక చక్కని ప్రదేశం. కొన్ని ప్రదేశాలు చూస్తుంటేనైతే గూస్ బంప్స్ వస్తుంటాయి. మాకెంతో ఆనందంగా, ఉత్సాహంగా వెళ్ళాము. చిన్న ఒక కాలేజ్ బ్యాగ్ అనేది క్యారీ చేయాల్సి వస్తుంది. ఒక టార్చ్, పవర్ బ్యాంకు, మనకు అవసరం ఉన్నాయే తీసుకోవాలి. లెస్ లగేజ్, గుడ్ బెనిఫిట్. ఇక్కడ ఒక వాటర్ బాటిల్ ఖచ్చితంగా ఉండాలి. మనము కొన్ని వెళ్ళే దారిలో ఆహారం కానీ వాటర్ కానీ అవైలబుల్ ఉండదు. కానీ ప్రకృతి సిద్ధంగా అక్కడ వాటర్ అనేది కొండల నుంచి చక్కగా ప్యూర్గా మంచిగా వస్తుంది. అక్కడ పట్టుకొని చాలామంది తాగుతుంటారు. ఇక్కడ ఫ్లైట్ మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఫ్లైట్ గిట్ట అవైలబుల్ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ నుంచి మనం వెళ్ళొచ్చు నడుచుకుంటా. ఇక్కడ ఎంతో చక్కని ఒక కేదార్నాథ్ ట్రెక్కింగ్ అందరూ మేము నడుచుకుంటూనే వెళ్ళాము. మా ఫ్రెండ్స్ మేమందరము మధ్యలో వెళ్తుంటే ఆహారం గిట్ట లభిస్తుంది. ఇక్కడ కేదార్నాథ్ వెళ్ళి రానికైతే సమయము 24 అవర్స్ నుంచి 28 అవర్స్ అయితే 28 అవర్స్ దాకా పడుతుంది. ఎందుకంటే కింద మనం రూమ్ తీసుకున్న లగేజ్ అన్న అక్కడ పెడతాం కదా, పైకి వెళ్ళిన తర్వాత గిట్ట మళ్ళీ రూమ్ తీసుకోవాల్సి వస్తుంది. రూమ్ తీసుకొని మళ్ళీ 1 అవర్ 2 అవర్ ఫ్రెష్ అప్ కానికనే 2,000-3,000 అనేది ఛార్జెస్ చేస్తారు. వెళ్తుంటే అక్కడ సైకిల్ మీద ట్రెక్కింగ్ చేస్తున్నాడు ఒక పర్సన్ మాకు ఇక్కడ మధ్యలో కనిపించాడు. ఇక్కడ వెళ్తుంటే మంచు ప్రదేశాలు అయితే చల్లగా, ఒక షట్టర్ అనేది కంపల్సరీ క్యారీ చేయాల్సి వస్తుంది. రెయిన్ కోటు అన్నీ మనకు. వెళ్తుంటే అక్కడ సాధువులు, మునులు ఎంతోమంది పైన కనిపిస్తుంటారు. రోడ్వే అనేది కొన్నిటి దగ్గర కచ్చా రోడ్డు ఘోరంగా ఉంటుంది, కొన్ని దగ్గర కొంచెం మంచిగా ఉంటుంది. మనం చూసుకుంటూ వెళ్ళాలి. షూ అనేది కంపల్సరీ ఉండాలి. ఒక జత కొత్తవి స్లిప్పర్స్ గిట్ట ఉండాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో వేరే దగ్గరనైతే షూస్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ హిమాలయ ప్రదేశాల్లో చాలా చక్కని ఒక అనుభూతి. చెప్తే ఒకటి అర్థం కాదు. అది చూసి స్వయంగా నా జన్మలో ఒక వన్ ఆఫ్ ది మెమొరీ చార్ధామ్ యాత్ర, కేదార్నాథ్ది దర్శనం చేసుకోవడము. శివుని ఒక జ్యోతిర్లింగాల్లో ఒక కేదార్నాథ్ అనేది ఒక మంచి దర్శనం చేసుకోవడం ఒక అదృష్టము. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత బాటిల్లో గంగాజలం అభిషేకం చేసుకోనికే అమ్ముతారు. అది తీసుకున్న తర్వాత మనం స్వయంగా చేసుకోవచ్చు. వెనుక భాగంలో అభిషేకం చేసుకున్న తర్వాత దర్శనం చేసుకొని వెనుక భాగంలో శివుని అంశ అని చెప్తారు పెద్దలు మనకు చరిత్రలో గొప్పగా. ఆది శంకరాచార్యుల దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ పైన పర్వతాల్లో శివుని రూపంగా ఎంచక్కగా ఎంతో ఒక మంచు ప్రదేశాల్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది, అది చెప్తే అనుభవం కాదు, అర్థం కాదు. ఒక ఎంతో చక్కని ప్రదేశం ఇది. ఎంతో మా అదృష్టం వెళ్ళి రావడం మంచిగా. ఓం నమః.